జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఎందుకు వెళ్ళారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అయితే ఆయన స్టడీ చేయడానికి వెళ్ళారు. గతంలో బెంగళూరు అంటే ముఖ్యంగా కర్ణాటకలో సంబంధించి కాంగ్రెస్ అధికారం గతంలో కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి కల్లో కూడా ఊహించలేదు. మరి ఎలా వచ్చింది మళ్ళీ అధికారంలోకి, అక్కడ తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి, ఏ రకంగా ముందుకెళ్ళారు, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఘోరంగా పరాజయం పాలవడం వల్ల వైసీపీకి మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే అక్కడ ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించారు, మనం ఏ రకమైనటువంటి పద్ధతులు పాటించాలి, ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇంకా డెవలప్ చేయాలి, ఈ అంశాలన్నింటి మీద స్టడీ చేయడంతో పాటు ఓటమికి గల కారణాలను అన్వేషిస్తూ ఓటమికి ఏ రకమైన స్టెప్స్ భవిష్యత్తులో మనం తీసుకుని వెళ్తే ముందుకెళ్ళగలం అనే అంశాలపైన పలువురు రాజకీయ ప్రముఖులతో సుదీర్ఘంగా ఆయన చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.